నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 1,00,000 కోట్లు దోచుకున్న కేసీఆర్ జాతిపిత ఎలా అవుతారన్న రేవంత్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి పాపాల చిట్టా త్వరలో విప్పుతానని ఉద్ఘాటన. జనగామ జిల్లాలో 800 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం. కాంగ్రెస్ వచ్చాకే వరంగల్కు ఎయిర్పోర్ట్, కోచ్ ఫ్యాక్టరీ వచ్చాయని వెల్లడి. కృష్ణా జలాల్లో తక్కువ వాటాకు కాంగ్రెసే కారణమని బీఆర్ఎస్ ఆరోపణ. 50% కావాలంటూ కేంద్రానికి 100 ఉత్తరాలు రాశామన్న హరీష్ రావు. కులగణన వివరాలు ప్రభుత్వం విదేశీ సంస్థకు అప్పగించిందన్న బండి. రాష్ట్రంలో తుపాకీ రాజ్యం రావాలని కాంగ్రెస్ కోరుకుంటోందని వ్యాఖ్య. సునీత బచ్విల్మోర్ భూమి మీదకు వచ్చేందుకు మార్గం సుగమం. విజయవంతంగా ఐఏఎస్ఎస్ కు చేరుకున్న వ్యోమనౌక. మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లిన పాక్లోని బలూచిస్తాన్. మిలిటరీ కాన్వాయ్పై ఆత్మాహుతి దాడి, 5 సైనికులు మృతి. కేసీఆర్ తెలంగాణ జాతిపిత ఎలా అవుతారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 1,00,000 కోట్లు దోచుకున్న వారు తెలంగాణ జాతిపిత ఎలా అవుతారంటూ నిలదీశారు. రాష్ట్రం కోసం సర్వం ధారపోసిన కొండా లక్ష్మణ్ బాపూజీనో, జీవితాన్ని త్యాగం చేసిన జయశంకరో తెలంగాణ జాతిపిత అవుతారంటూ సీఎం ఉద్ఘాటించారు. జయశంకర్ పుట్టి పెరిగిన గ్రామాన్ని సైతం రెవెన్యూ గ్రామంగా గుర్తించలేదంటూ సీఎం దుయ్యబట్టారు. అప్పుల కుప్పగా మార్చిన రాష్ట్రాన్ని బాగు చేసుకుందామంటూ ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లోని శివునిపల్లెలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 800 కోట్ల రూపాయల ప్రగతి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రజాపాలనా సభ ప్రాంగణంలో మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం పరిశీలించారు. కొత్తగా కొనుగోలు చేసిన ఇందిరమ్మ మహిళా శక్తి బస్సులను అందించారు. అనంతరం సభలో ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పాలనపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వ కృషి వల్లే వరంగల్లో విమానాశ్రయం, కోచ్ ఫ్యాక్టరీ వచ్చాయన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం జీవితాన్ని త్యాగం చేసిన జైశంకర్ పుట్టి పెరిగిన గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా చేయలేకపోయారంటూ సీఎం ధ్వజమెత్తారు. కొంతమంది దొంగలకు దోపిడీదారులకు ఉండొచ్చు. ఎందుకంటే ఈ దొంగలను ఉప్పు పాతరేస్తా, దోపిడీదారులను తోలు తీసి బట్టలు ఇప్పదీసి రోడ్డు మీద నించోబెడతానందుకు కొంతమంది దొంగలకు నా మీద ఏమైనా కోపం ఉంటే ఉండొచ్చు. అంటే అన్నా అంటాడు హరీష్ రావు రేవంత్ రెడ్డి అధికారిక కార్యక్రమాలలో తిడతాడు. ఎందుకని ఆయన ఇవాళ మాట్లాడుతుంటే చంద్రశేఖరరావు గారంట తెలంగాణ జాతిపిత అంట. మిత్రులారా, ఇట్లా మాట్లాడితే ఇంకా నేను ఏదో ఒకటి అనకపోతే ఎట్లయితుంది మీరు చెప్పురు. జాతిపిత గురించి మీకు తెలుసు కదా, గుజరాతుల్నే బంధు పెట్టించింది. అవునా? ఆ జాతిపిత గాంధీ ఆశ్రమాలలో ఉన్నాడు, నిరాడంబరంగా ఉన్నాడు. ఆ జాతిపిత ఎక్కడ? ఈ జాతిపిత ఎక్కడ? ఆ జాతిపిత ఎక్కడో చిన్న దళిత వాడల్లో జీవితం గడిపితే 100 ఎకరాల ఫామ్ హౌజుల్లో ఈ జాతిపిత గారు ఉన్నారు. ఈయన జాతిపిత ఎట్లయితాడని నేను అడుగుతున్నా. అసలు పోల్చుకోవడానికన్నా పొంతన ఉండాలి కదా. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే వాతలతోని నక్క పులి అయిపోతుందా? జాతిపిత అంటే ఎవరు? కొండా లక్ష్మణ్ బాపూజీ జాతిపిత అంటే ఎవరు? ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత. ఏ పదవి లేకుండా సర్వం త్యాగం చేసి ఈ దేశం కోసము, స్వతంత్రం కోసము, తెలంగాణ రాష్ట్రం కోసం సర్వం దారబోసిన కొండా లక్ష్మణ్ బాపూజీనో, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణకు జాతిపిత అవుతాడు తప్పితే నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పేటోడు, తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నోడు, 100 ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకున్నోడు, 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు, టీవీలు పేపర్లు పెట్టుకొని అబద్ధాలను విషప్రచారం చేసేటోడు తెలంగాణ జాతిపిత ఎట్లయితాడని తాటి చెట్టులాగా పెరిగినాయని నేను అడుగుతున్నా. తెలంగాణను జలగల్లాక పట్టి పీడించుకున్నవాడు, తెలంగాణ ప్రజల రక్తం దాగినోడు ఎవడు జాతిపిత కాడు. ప్రొఫెసర్ జయశంకర్ గారు ఊరిని రెవెన్యూ విలేజ్ చేయకుండా అవమానించిన చరిత్ర మీదైతే ఆ రెవెన్యూ విలేజ్ చేసిన చరిత్ర మాది. కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేసిన చరిత్ర మీదైతే 10 ఏళ్లు పడవ పెట్టిన చరిత్ర మీది. 10 ఏళ్లలో 20 లక్షల కోట్ల రూపాయలను కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటూ సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. 15 నెలల్లో అప్పుల కోసం కట్టిన డబ్బే ఉంటే రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలు లేకుండా చేసేవాళ్లమంటూ సీఎం ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు తెలంగాణ సమాజం అంతా ఆలోచన చేయాలి.
ఆనాడు తెలంగాణ ఉద్యమం చేసినాను, ఉద్యమంలో ముందు భాగాన నిలబడ్డాను. ఒక్కసారి కాదు 2 సార్లు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి 10 ఏళ్లలో దాదాపుగా నేను అసెంబ్లీలో మళ్ళా లెక్కలు చెప్తా. 20 లక్షల కోట్లు చంద్రశేఖరరావు గారి చేతిలోకి వచ్చినాయి. ఈ 20 లక్షల కోట్లు ఎక్కడికి పోయినాయని నేను అడుగుతున్నా. ఇవాళ నేను చెప్పదలుచుకున్న చంద్రశేఖరరావు గారు చేసిన అప్పుల కోసం నేను కట్టింది 1,53,000 కోట్లు బ్యాంకులకు అసలు మిత్తి పేరు మీద నేను కట్టిన. నిజంగానే ఈ 15 నెలల ఈ 1,53,000 కోట్ల రూపాయలు నా చేతుల్లో ఉంటే మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి చెప్పి 30 లక్షల ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు పేదోళ్ళందరికీ తెలంగాణ రాష్ట్రంలో అందరికీ ఇండ్లు కట్టించుండేవాడిని. ఇవాళ నా దగ్గర ఇండ్లు లేని పేదల లెక్క 25 లక్షలే ఉంది. ఇదే కాదు 75 లక్షల మంది రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఉండేటోని. ఒక్క సంవత్సరమే చంద్రశేఖరరావు చేసిన పాపాలకు నేను కట్టిన పాయమాల్ 1,53,000 కోట్లు. ఇది పాపాల పుట్టలాగా పెరిగిపోతుంది. ఆలోచన చేయండి మిత్రులారా. పాపాల బైరోడు రాష్ట్రాన్ని మొత్తాన్ని కొల్లగొట్టేసి ఈ రోజు పోయి ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటూ వాళ్ళ వంది మాగదులను పంపించి మమ్మల్ని తిట్టిస్తున్నారు. ఇది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. 1,00,000 కోట్ల రూపాయలను కేసీఆర్ కుటుంబం దోచుకుంది కాబట్టే రాష్ట్రం అప్పుల పాలైందంటూ సీఎం ఆరోపించారు. మున్ముందు కేసీఆర్ పాపాల చిట్టా విప్పుతానంటూ రేవంత్ రెడ్డి హెచ్చరించారు. తండ్రి కొడుకులు అంటారు అప్పులుంటే బయటికి చెప్తారా, మళ్ళీ అప్పు ఎట్లా పుడుతుందని. నేను మళ్ళీ అప్పులు చేయదలుచుకోలే, పప్పు కూడు వండదలుచుకోలే. అప్పు చేసిన పప్పు కూడు ఎప్పటికైనా మనకు ముప్పే అని, అప్పు మనకు ముప్పు అని నేను స్పష్టంగా నిర్ణయించుకున్నా. చంద్రశేఖరరావు డెఫినెట్ గా దుఃఖం ఉంటుంది, వాళ్ళ కుటుంబానికి బాధ ఉంటుంది. ఎందుకంటే ఆ కుర్చీలో ఉంటే వాళ్ళు మళ్ళా దోసుకోవడానికి అవకాశం ఉండే అని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. అందుకే మిత్రులారా, ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించుకునే బాధ్యత మనది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకొని మన భవిష్యత్ తరాల కోసము ఆదర్శంగా నిలబడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్దాం. మీరందరూ అండగా నిలబడండి. మీకు దాచిపెట్టేదేమీ లేదు. ఉన్నది ఉన్నట్టు అసెంబ్లీలో మళ్ళీ చెప్తాను. నిన్న కొంత చెప్పిన, గవర్నర్ గారి ప్రసంగంలో సగం చెప్పిన. ఈరోజు ఇంటర్వెల్ మాత్రమే, విరామమే. మళ్ళా బడ్జెట్ పెట్టినాక 19-20 తారీఖులో మిగతా కథంతా మొత్తం చెప్తా. రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ చేసిన పాపాల చిట్ట విప్పుతా. మీరందరూ వినండి. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేద్దాం. మనమే చేసుకోవాలి, మనమే నడుము బిగించాలి. మీరందరూ అండగా నిలబడాలి. శాసనసభను సీఎం రేవంత్ రెడ్డి అబద్దాలకు వేదికగా మార్చారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు డేటాను నమ్ముకుంటే ముఖ్యమంత్రి డట్టీని నమ్ముకున్నారని దుయ్యబట్టారు. ఏ తప్పు మాట్లాడకపోయినప్పటికీ జగదీష్ రెడ్డిని ఏకపక్షంగా సస్పెండ్ చేశారన్న హరీష్ నిన్న సీఎం మాట్లాడిన భాష సంగతేంటని ప్రశ్నించారు. సీఎం రేవంత్ బూతులకు జీఎస్టీ వేస్తే రాష్ట్ర ఖజానా మొత్తం అటే వెళుతుందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ చావును కోరే విధంగా మాట్లాడిన రేవంత్ నిన్న బీఆర్ఎస్ ను అన్నారంటూ మాటల మార్చారని ధ్వజమెత్తారు. గతంలో జానారెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కేసీఆర్ ఎప్పుడూ గౌరవంతోనే సంబోధించేవారని గుర్తు చేశారు. హామీలపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారన్న హరీష్ రావు సంపూర్ణ రుణమాఫీ జరిగిందంటే ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. అయినటువంటి భాషకు ఆద్యుడే రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయన ఏదో పెద్ద నీతి వాక్యాలు మాట్లాడుతూ ఇవాళ ప్రయత్నం చేస్తున్నాడు. అసలు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సొంత పార్టీ నాయకులను సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి గారు. వ్యక్తిత్వ హననం చేయడాన్ని వృత్తిగా ఎంచుకున్న ఫస్ట్ అండ్ వర్స్ట్ పొలిటీషియన్ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు. జీఎస్టీ వేయాలని చెప్పిండు అబద్దాలకు. నిజంగా అబద్దాలకు జీఎస్టీ వేయాల్సి వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మొత్తం నువ్వు మాట్లాడిన అబద్దాలకు జీఎస్టీ కింద పోతుంది. కానే కాదు, రానే రాదన్న తెలంగాణను చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన జాతిపిత కేసీఆర్. 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా పాలించి దేశానికి దిక్సూచిగా నిలిపిన నాయకుడు కేసీఆర్. అట్లా రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు మేము వాకౌట్ చేసినాం. వాకౌట్ చేస్తే నిన్న మాట మార్చిండు. మీరు చూశారు అసెంబ్లీలో. నేను కేసీఆర్ నన్లే బీఆర్ఎస్ పార్టీని అన్నా అని మాట మార్చిండు. రేవంత్ రెడ్డి గారు ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఫాల్స్ నేరేటివ్స్. రేవంత్ రెడ్డి గారు is father of body shaming. Revanth Reddy is father of foul language. Revanth Reddy is father of social media sinners. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే అది రేవంత్ రెడ్డి అని చెప్పక తప్పదు. ఇప్పుడు ప్రకటనలు.
హైదరాబాద్ ప్రజాభవన్లో రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభమై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్లు ప్రీతం, బెల్లయ్య నాయక్, ఒబేదుల్లా కత్వాల్ పాల్గొన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం విధి విధానాలపై చర్చించారు. రేపు రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల ప్రక్రియను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి పొందేందుకు రాజీవ్ యువ వికాసం మంచి అవకాశమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం ఏ ఒక్క రాష్ట్రం లేదా వ్యక్తిపైన హిందీని రుద్దలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మోదీ వచ్చాకే ప్రాంతీయ భాషల్లో ఉన్నత విద్యా దిశగా అడుగులు పడ్డాయని వెల్లడించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసమే తమిళనాడులో డీఎంకే సర్కార్ రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. తీవ్రమైన అవినీతి, మోయలేని పన్నుల భారం, మద్యం కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే నాటకాలాడుతున్నారని ఆరోపించారు. అఖిలపక్ష సమావేశం సైతం రాజకీయ ఎత్తుగడేనని తెలిపారు. త్రిభాషా సిద్ధాంతం తమ హయాంలో వచ్చింది కాదన్న కిషన్ రెడ్డి, సి రాజగోపాలాచారి ఆలోచన నుంచే వచ్చిందన్నారు. కాంగ్రెస్ హయాంలో కొఠారి కమిషన్ సైతం త్రిభాషా సిద్ధాంతాన్ని బలపరిచిందని స్పష్టం చేశారు. జాతీయ విద్యా విధానం, ఎడ్యుకేషన్ పాలసీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇదేమీ కొత్తగా ఈరోజు ప్రవేశపెట్టలే. గతంలో కూడా ఈ యొక్క 1986 లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఆ రోజు కాంగ్రెస్ హయాంలో డిఎంకే మిత్ర పార్టీ అయినటువంటి ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు ఆ రోజు ఏమాత్రం డిఎంకే వ్యతిరేకించలేదు. 1986 లో ఆ రోజు ఎడ్యుకేషన్ పాలసీ ప్రవేశపెట్టడం, ఈ రోజు 2020లో నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ విషయంలో ఒకసారి పోల్చి చూసినట్లయితే హిందీయేతర రాష్ట్రాలకు మరింతగా స్థానిక భాషలను ప్రోత్సహించేటువంటి విధానము ఈరోజు ఈ యొక్క న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్య వరకు కూడా విధిగా మాతృభాషలోనే చదువుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వము తీసుకురావడం జరిగింది. మోడీ గారు వచ్చిన తర్వాత ఏ ఒక్క వ్యక్తి పైన గాని, ఏ ఒక్క రాష్ట్రం పైన గాని, ఏ ఒక్క అంశం పైన గాని హిందీని బలవంతంగా రుద్దినటువంటి సంఘటన ఈ దేశంలో ఒకటి కూడా లేదు. కులగణన సమగ్ర సర్వే పేరిట రాష్ట్ర ప్రజల నుంచి సేకరించిన వ్యక్తిగత వివరాలను కాంగ్రెస్ ప్రభుత్వం విదేశీ సంస్థ చేతిలో పెట్టిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. సిరిసిల్లలో జరిగిన బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా బండి సంజయ్ హాజరయ్యారు. కీలకమైన పలు కమిటీలను అర్బన్ నక్సల్స్ కి అప్పగించారని కేంద్ర మంత్రి విమర్శించారు. సర్వే అన్నారు, కుటుంబాల సర్వే అన్నారు. కులగణన చేసిన తర్వాత మన ఆస్తిపాస్తులన్నీ, మనకి భూములన్నీ ఉన్నాయి, మనకి ఇండ్లు ఎంత ఉన్నది, మన పైసలన్నీ ఉన్నాయి, మన ఆస్తిపాస్తులు ఎంత అని చెప్పి మొత్తం ప్రభుత్వానికి ఇచ్చినాం. మనం అధికారులు మన దగ్గరికి వస్తే వాళ్ళకి మొత్తం డాటా మొత్తం ఇచ్చేస్తాం. దాన్ని రహస్యంగా ఉంచాలి. అంటే నాకున్న ఆస్తి నేను పక్కలో కూడా చెప్తాను నేను. అయినా ఈ ప్రభుత్వాన్ని నమ్మి మీరు అందరు చెప్పారు. మీ డాటా తీసుకుపోయి ఎవరికి ఇచ్చింది తెలుసా అన్న? ఎవరో బెల్జియం వేరే దేశం తీసుకుపోయి రేవంత్ రెడ్డి వాడిని తీసుకొచ్చి ఇలా కమిటీలో పెట్టాడు. కమిటీ వేసి మన ఆస్తిపాస్తులు మొత్తం వానికిస్తే రేపు మన ఆస్తిపాస్తులు ఉంచుతారా? ఈ తెలంగాణ రాష్ట్రం ప్రజల ఆస్తిపాస్తుల గ్యారెంటీ ఉందా? ఎవరిని పెట్టిండు కమిటీలు అంటే అర్బన్ నక్సలర్స్ పెట్టిండు. నక్సలైట్లకు, గతంలో ఉన్న నక్సలైట్లకు, నక్సలైట్ల భావజాలం ఉన్నోళ్లకు ఈ సమగ్ర సర్వే, ఇది కుటుంబ సర్వే తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెట్టారు. వాళ్ళు ఉంచుతారా? దోచుకుంటారా? అర్థం చేసుకోండి. అర్బన్ నక్సల్ చేతిలో మన ఆస్తిపాస్తుల రహస్య డాటా పెడితే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆస్తిపాస్తులకు గ్యారెంటీ ఉంటుందా? ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి. విద్యా వ్యవస్థను తీసుకుపోయి అర్బన్ నక్సల్ చేతిలో పెట్టాడు. దానిలో అర్బన్ నక్సల్సే. ఇవాళ నరేంద్ర మోడీ గారేమో కలం ద్వారా ఈ జాతిని సంఘటితం చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారి కలం ద్వారా, ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమో తెలంగాణ రాష్ట్రంలో తుపాకీ రాజ్యాన్ని రావాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నది. శాంతి భద్రతను కాపాడాల్సిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నది.
ఎంపీ డీకే అరుణ ఇంట్లో ఆగంతకుడు చొరబడ్డాడు. సుమారు గంటన్నర పాటు ఇంట్లో కలియదిరిగి ఎంపీ గది వరకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 56లో ఉన్న డీకే అరుణ ఇంట్లో తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆగంతకుడు ప్రవేశించాడు. చేతికి గ్లౌజ్లు, క్యాప్, ముఖానికి మాస్క్ పెట్టుకుని గోడ దూకి జనరేటర్ మీదుగా మొదటి అంతస్తులోని కిచెన్ ద్వారా లోపలికి ప్రవేశించాడు. 2 సీసీటీవీలు పక్కకు జరిపి వైర్లు కట్ చేసినట్లు గుర్తించారు. ఘటన జరిగిన సమయంలో డీకే అరుణ ఇంట్లో లేరని, మీటింగ్ కోసం నిన్న మహబూబ్ నగర్ వెళ్లారని డ్రైవర్ లక్ష్మణ్ తెలిపాడు. నిందితుడు గతంలో వంట మనిషిగా పనిచేసిన బీహార్కి చెందిన అమిత్గా పోలీసులు అనుమానిస్తున్నారు. కొన్ని నెలల క్రితం అతన్ని పనిలో నుంచి తీసివేసినట్లు గుర్తించారు. గతంలో కుటుంబంపై జరిగిన దాడిని దృష్టిలో ఉంచుకొని సీఎం అన్ని పరిశీలించి తమ కుటుంబానికి భద్రత పెంచాలని ఎంపీ డీకే అరుణ విజ్ఞప్తి చేశారు. బోడోల్యాండ్ ఒప్పందంపై సంతకం చేసిన తమ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎగతాళి చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కానీ ఆ ఒప్పందమే బోడోల్యాండ్ రీజియన్ని శాంతిని, అభివృద్ధిని తెచ్చిందని తెలిపారు. అస్సాంలోని కోక్రాఝర్లో నిర్వహించిన ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్ ఏబీఎస్యూ 57వ వార్షిక సమావేశంలో అమిత్ షా పాల్గొన్నారు. 35 లక్షల జనాభా ఉన్న బోడోల్యాండ్ అభివృద్ధికి కేంద్రం 1500 కోట్లు ఇచ్చిందని షా గుర్తు చేశారు. బోడో ఒప్పందంలోని 82% నిబంధనలు అమలు చేశామని, మిగిలినవి రాబోయే 2 ఏళ్లలో పూర్తవుతాయని హామీ ఇచ్చారు. 27 जनवरी 2020 को जब बीटीआर शांति समझौते पर हस्ताक्षर हुए, एक कांग्रेस पार्टी मेरा मजाक उड़ाती थी, रुक गए, ये बोडोलैंड में शांति नहीं होगी और ये समझौता मजाक हो जाए। भाइयों बहनों, आज समझौते की 82% शर्तों को आसाम सरकार और दिल्ली सरकार ने समाप्त कर दिया है, समाप्त। కర్ణాటకలోని మంగళూరు చరిత్రలో ఎన్నడూ లేనంతగా 75 కోట్ల రూపాయల ఎండీఎంఏ మాదక ద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ నుంచి బెంగళూరుకు డ్రగ్స్ ను తరలిస్తున్న 2 విదేశీ మహిళలను అరెస్టు చేశారు. 6 నెలల క్రితం ఓ వ్యక్తి 15 గ్రాముల ఎండీఎంఏతో పట్టుబడగా అతన్ని విచారిస్తున్న సమయంలో ఈ నెట్వర్క్ బయటపడిందని పోలీసులు తెలిపారు. దీనిపై నిఘా పెట్టిన పోలీసులకు తాజాగా 2 దక్షిణాఫ్రికా మహిళలు ఢిల్లీ నుంచి బెంగళూరుకు డ్రగ్స్ తో విమానంలో వస్తున్నట్లు సమాచారం అందింది. అప్రమత్తమైన మంగళూరు సీసీబీ పోలీసులు విమానాశ్రయంలో ఆ 2 మహిళలను అరెస్టు చేశారు. వారి వద్దనున్న 2 ట్రాలీ సూట్ కేసుల్లో 37 కిలోల ఎండీఎంఏ లభ్యమైంది. స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాల విలువ సుమారు 75 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితులు నకిలీ పాస్పోర్టులు, వీసాలు, కరెన్సీతో ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లుతుంది. మిలిటరీ కాన్వాయ్పై ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడిలో 5 సైనికులు ప్రాణాలు కోల్పోయారు. బలూచిస్తాన్ ప్రావిన్స్లోని నోష్కీ ప్రాంతంలోని జాతీయ రహదారిపై వెళుతున్న పారామిలిటరీ ఫ్రాంటియర్ కార్ప్ ఎఫ్సీ కాన్వాయ్పై ఆత్మాహుతి దాడి జరిగింది. పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో వచ్చిన ఉగ్రవాది మిలిటరీ కాన్వాయ్ను ఢీకొని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో 5 భద్రతా సిబ్బంది మృతి చెందారు. డజను మందికి పైగా గాయపడ్డారు. ప్రాథమిక దర్యాప్తులో ఆత్మాహుతి దాడిగా గుర్తించినట్లు నోష్కీ పోలీసులు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఏ గ్రూప్ ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదని తెలిపారు. భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, అమెరికన్ వ్యోమగామి బుచ్ విల్మోర్లు త్వరలోనే భూమి మీదకు వచ్చేందుకు మార్గం సుగమమైంది. వీరి స్థానంలో విధులు నిర్వర్తించేందుకు 4 వ్యోమగాములతో వెళ్లిన క్రూ-10 వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS-కు విజయవంతంగా చేరుకుంది. వాతావరణం అనుకూలిస్తే వచ్చే వారంలో సునీతా విల్మోర్లు స్పేస్ ఎక్స్ క్యాప్సూల్స్లో భూమి మీదకు రానున్నారు. 9 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS లోనే చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, అమెరికన్ వ్యోమగామి బుచ్ విల్మోర్ త్వరలోనే భూమి మీదకు రానున్నారు. వారిని తిరిగి తీసుకొచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్ లు ప్రయోగించిన క్రూ-10 మిషన్ ISS తో విజయవంతంగా అనుసంధానమైంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 9:37 ఈ ప్రక్రియ విజయవంతమైనట్టు నాసా వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను స్పేస్ ఎక్స్ సామాజిక మాధ్యమం X లో పంచుకుంది. Now we're really illuminating that forward docking. There is the CHOP call. Standing by for initial contact of Dragon to the International Space Station. And there you heard Dragon has successfully docked to the International Space Station. We have contact and soft capture confirmed.
సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ స్థానంలో తాజాగా వెళ్లిన 4 వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పనిచేయనున్నారు. వారితో అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ కు సంబంధించిన పలు విషయాలను సునీతా, విల్మోర్లు పంచుకోనున్నారు. భారత కాలమాన ప్రకారం క్రూ డ్రాగన్ వ్యోమనౌక శనివారం తెల్లవారుజామున 4:33 అమెరికాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరింది. క్రూ 10 మిషన్ లో భాగంగా స్పేస్ ఎక్స్ కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ దీన్ని నింగిలోకి మోసుకెళ్లింది. ఇందులో అమెరికాకు చెందిన ఆన్ మెక్లెయిన్, నికోల్ అయర్స్, జపాన్ వ్యోమగామి టకుయా ఒనిషి, రష్యాకు చెందిన కిరిల్ పెస్కోవ్లు ISS కు చేరుకున్నారు. అంతరిక్ష కేంద్రంలో ఉన్నప్పుడు చాలా కఠిన సవాళ్లుంటాయని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ రిటైర్డ్ ప్రొఫెసర్ శాస్త్రవేత్త RC కపూర్ తెలిపారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యోమగాములు చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని చెప్పారు. 9 నెలలుగా ISS లో ఉన్న సునీత, విల్మోర్లు త్వరగా భూమిపైకి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. భూమి మీదకొచ్చిన తర్వాత వారి ఆరోగ్యం కుదుట పడేందుకు సమయం పడుతుందని తెలిపారు. Every astronaut has to work out every day so that they are able to maintain good health and be able to conduct experiments. Many times it is a long hours of spacewalk also that can last for 8 hours or even more, and then no lunch, no nothing, no body functions also. So you can imagine the kind of tough life astronauts have. So if you have seen some space travel movies, so life there is much easier. Here life is really tough. So they are trained sufficiently well. We very much hope that Sunita Williams and Butch Wilmore return to Earth safe, and then they regain their health in the next few weeks, because it takes quite a long time to return. గతేడాది జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్ లో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ISS చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం ఈ ఇద్దరు వ్యోమగాములు వారం రోజులకే భూమికి చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమిని చేరుకుంది. దీంతో వారు 9 నెలలుగా ISS లోనే చిక్కుకుపోయారు. తాజాగా అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన క్రూ 10 లో వీరు తిరిగి రానున్నారు. వాతావరణం అనుకూలిస్తే వచ్చే వారంలో సునీత, విల్మోర్ స్పేస్ ఎక్స్ క్యాప్సూల్లో అమెరికాలోని ఫ్లోరిడా తీరం సమీపంలో దిగనున్నారు.